జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనే ప్రచార నేపథ్యంలో చంద్రబాబు పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులో భాగంగా ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై బాబు పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ నిత్య. ఏదైతే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి హైదరాబాద్ పవన్ కళ్యాణ్ నివాసంలో అయితే కనుక భేటీ అయితే అవ్వడం కూడా జరిగింది. ఇరువురు కూడా సుదీర్ఘంగా 2.5 గంటల పాటు కూడా చర్చించడం కూడా జరిగింది. ఏదైతే ఇక్కడ విముక్త ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా అయితే కనుక ఇరువురు కూడా 2.5 గంటల పాటు సుదీర్ఘంగా అయితే చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సీట్లు పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై జరిగినట్టు కూడా కొంత సమాచారం అందుతోంది. ఈ భేటీలో నాదెండ్ల మనోహర్ సైతం కూడా పాల్గొనడంతో చర్చ అంతా కూడా సుదీర్ఘంగా సాగిందని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే గనక దాదాపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇరువురు కూడా 2 పార్టీలు సమావేశాలు జరిగిన నేపథ్యంలో ఏ విధంగా జరిగాయి ఏంటి, ఇంకా కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి వారిని కూడా ఎలా వెళ్ళాలి కలుపుకొని తీసుకెళ్లే విధంగా కూడా చర్చించుకోవడం వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సీట్లు 20 దాకా కూడా 20 నుంచి 25 వరకు కూడా సీట్లు ఉంటాయని చెప్పేసి ఆ పార్టీ జనసేన పార్టీ నాయకులు ఊహాగానాలు అయితే కనుక వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. ఇటు అసెంబ్లీ సీట్లు అయితే 20+ ఉండగా ఇటు ఎంపీ సీట్లు సైతం కూడా 2 సీట్ల వరకు కూడా కేటాయిస్తారా అన్న దానిపై అయితే కనుక పూర్తి చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు పొత్తులో భాగంగా ఇటు జనసేన టీడీపీ 2 పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రానున్న ఎలక్షన్స్ దగ్గరికి సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీని ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ సైతం కూడా ఏదైతే ఆ పార్టీ వైసీపీ చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు అయితే కనుక వెల్లువెత్తుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అనేక విధాలుగా కూడా అవినీతి జరిగాయి, అనేక విధాలుగా కూడా కుంభకోణాలు జరిగాయంటూ కూడా నాదెండ్ల మనోహర్ సైతం కూడా ఆరోపణలు మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్ అమ్మఒడి సైతం కూడా కొన్ని పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల్లో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని అంశాలను లేవనెత్తిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక జగన్ ప్రభుత్వంపై 2 పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రానున్న ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపై కూడా ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఎందుకంటే తమకు ఈ సీటు కేటాయిస్తే కనుక తమకు గెలుస్తామని చెప్పేసి కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గాలు ఇటు జనసేనకి ఎక్కువ మొక్కు చూపుతున్నారు అన్న దానిపై అయితే కనుక ఇంకా ఒక కొలికి రావాల్సిన అంశం అయితే ఎంత ఉంది. ఇప్పుడు వెస్ట్ గోదావరి కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, ఈ 2 జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ విధంగా ఉండబోతుంది, జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఎక్కువగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి జనసేన ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, పొత్తులో భాగంగా ఇప్పుడు ఎవరెవరికి కేటాయిస్తారు. ఇప్పటికే కూడా కొంతమంది పేర్లు అయితే కనుక బయటకు వస్తా ఉన్నాయి. జనసేన పార్టీ తరపు నుంచి అయితే జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి పేర్లు కన్ఫర్మ్ చేస్తారా లేదా అన్న దానిపై అయితే కనుక అధిష్టానం చూసుకుంటా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇరువురు పార్టీలు సుదీర్ఘంగా ఇరువురు నేతలు మొట్టమొదటిసారిగా అయితే కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసం వెళ్లడం కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంతో కీలకమైనటువంటి భేటీ అంటూ కూడా ఇటు జనసేన పార్టీ కీలకమైనటువంటి నాయకులు అంటూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది నిత్య. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.